పేరేమిటి? రిజ్వాన్. ఊరేది? హైదరాబాద్. ఏ స్కూల్లో చదివావు? భారతీయ విద్యాభవన్. కాలేజ్? వివేకానంద కాలేజ్. అంటే ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు హిందువులు నిర్వహిస్తున్న హిందూ సంస్థల్లోనే చదివావన్నమాట. హా. ఇక్కడ స్కూల్లో నువ్వు ముస్లిం అని పాఠాలు సరిగ్గా చెప్పలేదా, లేక కాలేజీలో ఫీజు ఎక్కువ అడిగారా? నాయ్. సినిమాకి వెళ్ళావు ఎప్పుడన్నా? అక్కడ సినిమా హాలు బయట హిందువులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు ఉందా? అంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, షికారులకు వెళ్ళొచ్చు, బ్యాంకు లోన్లు తీసుకోవచ్చు, తాగి తందనాలాడొచ్చు. భారతీయులుగా పుట్టి ఇక్కడ ఇన్ని సౌకర్యాలు అఫీషియల్గా అనుభవిస్తూ పాకిస్తాన్ ఓడిచ్చే పాకీ సొమ్ముకి ఆశెందుకు పడతారా? పాకీ సొమ్ముకు ఆశపట్టం కాదు, పాకిస్తాన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం. ఎందుకు ఇస్తారా పాకిస్తాన్ కోసం ప్రాణాలు? మీ అక్క పెద్ద మనిషి అయినప్పుడు పాకిస్తాన్ పట్టు చీర పంపిందా? నీ చెల్లెల శోభనానికి పాకిస్తాన్ సాహిబులు డబల్ ఘాట్ పంపారా? ఎందుకు ఇస్తారా ప్రాణాలు? జిహాద్ కోసం. మా పవిత్ర యుద్ధం ప్రపంచమంతా అల్లాని పూజించాలి, అంతా అల్లా రాజ్యం కావాలి. రేయ్ బచ్చా, మీ లాగే ఇక్కడున్న ప్రతి ఒక్క హిందువు ఇది హిందూ దేశం కావాలని, ప్రపంచమంతా రామరాజ్యం రావాలని పట్టుబట్టి కాషాయం కట్టి త్రిశూలం చేతపట్టి ముందుకెళ్తే ప్రపంచ పటం మీద ఒక్క తీవ్రవాద దేశం కూడా కనబడదురా. టోటల్ పాకిస్తానే ఉల్లిపాయలా ఉడికిపోతుంది. నీకు అల్లా పిచ్చెక్కినట్టు 80 కోట్ల మంది హిందువులకి దేవుడు పిచ్చెక్కితే ఏమైపోతుందిరా దేశం? కావలసింది హిందూ ముస్లింలు కొట్టుకు చావడం కాదురా, అన్నదమ్ముల్లా కలిసి బ్రతకడం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై. ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నాయ్ నై. సిర్ఫ్ ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నవాడే ఈ గడ్డ మీద ఉండాలరా. తల్లి పాలల్లో కూడా షుగర్ తక్కువైందని కామెంట్ చేసే రకమరా మీరు. బతకూడదు. నాకేమీ తెలియదు సాబ్, నిజంగా నాకేమీ తెలియదు సాబ్. ఫుడ్ ప్రాబ్లమే, డబ్బు అవసరం వస్తే ఆ గబ్బర్ గారిని పరిచయం చేశాడు సాబ్. నాకేమీ తెలియదు సాబ్. సిస్టర్ మ్యారేజ్ కి డబ్బు ఇస్తాడని నమ్మి మసీదులో బాంబులు పేల్చిన పాపిష్టి వాళ్ళం సార్. మేం పాపిష్టి వాళ్ళం సార్. రోజుకు 5 సార్లు నమాజ్ చేసే ఇంట్లో పుట్టిన సైతాన్ సాబ్. సైతాన్ సాబ్, మే సైతాను. గఫ్ఫర్ గాడు ఎక్కడా? ఎక్కడి కుర్రాళ్ళకి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఈ రోజు ఈవినింగే బయలుదేరుతున్నాడు సార్.
గఫార్ ఖాన్ ఊపర్ నాయ్ నీచే దేక్ చిరిగిపోయిన నీ లవర్ మురికి గుడ్డ ఉంది. వారిని 3 మామిడికాయలు అగ్గి పెట్టే కూడా ఇండియా మీద ఆధారపడుతున్నావు. నువ్వేం పెగ్గలవరా ఇండియాని? सब मिटा दूंगा, सबके सब तुम्हारा लोगों को ముర్దా బనా దూంగా. నా ఒక్కొక్క సైనికుడి చావుకి మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా. ఇస్లాం మత స్థాపనకి ఒక్కొక్క శవం ఒక్కొక్క మెట్టుగా పేర్చుకుంటూ మీ వాళ్ళని మొత్తం అరేబియా సముద్రపు చేపలకి ఎరువుగా వేస్తా. మా 12 కోట్ల మంది పాకిస్తానీయులు పవిత్ర యోధులై మీ 100 కోట్ల మంది ఉన్న హిందుస్థాన్ని అణువణువున అట్టొడికిస్తా. అల్లాహ్కి ఈ రాజ్యాన్ని రాసిస్తా. ఈ దేశంలోంచి మీ పాకిస్తాన్ కోసం ఈ పుల్ల కూడా తీసుకెళ్లేర్రా. అదే మా 100 కోట్ల మంది భారతీయులంతా 10 నిమిషాల పాటు ఒక్కటై బోలో స్వతంత్ర భారత్ కి జై అని అరిస్తే ఆ సౌండ్కి గుండెకి చస్తారా మీరంతా. ఈ ఆరిపోయిన అగ్గిపుల్ల నుసిగా మారుతుందిరా మీ పాకిస్తాన్. బూడిదై మాకు పళ్ళపొడిగా పనికొస్తుందిరా మీ పాకిస్తాన్. అంత మగతనం ఉన్న మగాళ్లే అయితే 100 కోట్ల మీ భారతీయులు 12 కోట్ల పాకిస్తానీయులను చూసి షేక్ అయిపోతారెందుకురా? సిబిఐ, సిఆర్పి, రా, ఆర్మీ, ఖాకీ అంటూ లక్షల కొద్ది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నా మీ ఇండియన్స్ మమ్మల్ని ఏ పీకగలిగిందిరా? సుబ్బారా, మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి సార్. మరీడికి 28 ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్? లోపల దవళ్ళకి సుబ్బారా జ్ఞానదంతాలు లేవనుకుంటాను సార్. అంటే పాకిస్తాన్ ముస్లింలకి జ్ఞానదంతాలు ఉండవన్నమాట. మేబీ సార్. జ్ఞానదంతాలు లేవు కాబట్టి వీడికి జ్ఞానం లోపించింది. ఆ జ్ఞానదంతాలే లేనప్పుడు ఈ గాలిదంతాలు కూడా ఉండకూడదు. సుబ్బారా సార్, ఆ సుత్త అందుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. మేము అమ్మా అని పిలుచుకునే మా గడ్డను అమ్మనా బూతులు తిట్టినందుకు, మేము దేవతలా పూజించే మా దేశాన్ని పాకిస్తాన్లో కలుపుతాం, ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యం చేస్తామని అడ్డంగా వాగినందుకు, మసీదుల్ని చర్చిల్ని బ్లాస్ట్ చేసి ఆంధ్రాని అల్లకల్లోలం చేసినందుకు, శరత్ సార్, నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? జ్ఞానదంతాలు లేని పాకిస్తాన్ సాహిబులు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టించుకుంటారని తెలిసింది సార్. శబాష్ శరత్. గఫార్ ఖాన్, నా దేశం గురించి నోరు జారినందుకు నీ పళ్ళోడగొట్టాను. మళ్ళీ ఇండియా పేరెత్తావు, హలో అమ్మా శిరీష,
మీ ఆయన పేరు ఆల్ ఇండియా లెవెల్లో అదిరిపోతుంది అనుకో. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా మీ ఆయనే కనిపిస్తున్నాడమ్మా. థ్యాంక్ యూ అంకుల్. హలో, విజయరామరాజు గారా? ఎస్ సార్, మీ నేమ్ అడ్వెంచర్ కి నేమ్ ప్లేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, ప్రొద్దున్నుంచి ఫోన్ మోగి మోగి విసుగు తెప్పిస్తుంది. ఆ రిసీవర్ తీసి కింద పెట్టొచ్చుగా. మా ఆయన్ని పొగుడుతుంటే మీకంత విసిగేంటంట? మరి అది ఇంత అందమైన మా ఆవిడ్ని పొగడకుండా అంతంత మీసాలు వేసుకుని తిరిగే మీ ఆయన్ని పొగుడుతుంటే విసుగు రాదేంటి? ఏంటి స్కెచ్ చేస్తున్నారు? చేయి తీయండి. మీ మూలంగానే ఐశ్వర్య రాయ్లా ఉండేదాన్ని కల్పన రాయ్లా తయారయ్యాను. అయ్యో, అసలు వేళ పడ ఉండదా? పొద్దున్న లేస్తే ఇదే గొడవ. హలో, ప్రొద్దున లేస్తే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అయితే లంచ్ అంటాం, రాత్రికి డిన్నర్ కంపల్సరీ. మరి మరి ఊకు మాత్రం పస్తులు వాయిదాలా? ప్రధానికి మీరే టైం చెప్పారుగా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మీల్స్ అని. ఇది అంతే, మిడ్ నైట్ మసాలా ఆ టైంలో చూద్దాంలే. శిరీష, మరే ఆకలేస్తే మధ్యలో చిరుతిళ్ళు తింటాం కదా, ఇది కూడా వదలండి. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది కానీ నాన్న చెప్పవే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో? అబ్బే ఏం లేదు నాన్న, మమ్మీకి గోరింటాకు పెట్టుకోవడం చేత కాకపోతే చిన్న హెల్ప్ చేస్తున్నా. మీ డాడీ పూర్తిగా చెడిపోయారా? మీ మమ్మీ కడుపు పండిందిరా అంటే ఏంటో అనుకున్నాను గాని ఇంత పండుతుంది అనుకోలేదు. అరే నాని, అదేంట్రా? ఏది? ఏంటి అన్నట్టు చూడమని ఇటేతో చేసా? అబ్బే, మమ్మీ గోరింటాకు అంటుకుంటే తుడుస్తున్నా అంతే. సీరియస్ గా ఆలోచిస్తుంటే తుడడానికే పూసినట్టుంది. మమ్మీకి కూడా పూయించుకోవాలనే ఉన్నట్టుంది. ఒరే రాస్కెల్, నిన్ను ఏం బాసు, పెట్టుబడులు నెప్పడుతున్నాయా? అయినా పళ్ళెందుకు కూడగొట్టారండి? ఎందుక? జంగిల్లో తిరగాల్సిన టైగర్ జనాల మధ్యకొస్తే గోల్డ్ పీకి జూలో పెడతాం. పుట్టలో పడుండాల్సిన పబ్లిక్ గా పార్కుల్లో తిరిగితే కూరలో పీకి బుట్టలో పెడతాం. డాక్టర్, ఈడు ఆ టైపే. టెక్కులు ఎక్కువైతే పళ్ళు ఓడగొట్టాం. పేరు గఫార్ ఖాన్. ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ మన ముస్లిం కుర్రవాళ్ళకి పిల్లలకు అన్నం తినడం నేర్పినట్టు రక్తం తాగడం ఎలాగో బోధించడానికి వచ్చాడు యువర్ ఆనర్. గలత్ గలత్ ఔర్ ఉత్నా హీ నహీ. అంతేకాదు, ఈ దేశంలో ఏ గుడిలోనూ గంట మోగనివ్వను, క్రీస్తు కోసం ఒక్క కొవ్వొత్తి వెలగనివ్వను. और इस हिंदुस्तान में ये न्यायस्थानम नन्नु ఆపలేదు. ఏ న్యాయ దేవత నన్ను బంధించలేదు. ఎంత ధైర్యం రా నీకు? చాల్ సాఫ్ కరో రే ఖుద్దే. ఇది పవిత్రమైన ఆలయం రా, తొడవరా, సాఫ్ కరో. లేరా.
చేయి చేయి. నొప్పులు అన్న తర్వాత కానుపులు నేచురల్. ఇకేం కాదు మమ్మీ. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. డాడీకి ఫోన్ టచ్ లో ఉంటాగా. మరి నొప్పుల గురించి గోరింటాకు పెట్టించుకునేటప్పుడే తెలియాలి. It's all right. Carry on. ఏంటమ్మా నడక అటు ఇటు? ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది. సినిమాలు చూడరా మీరు? అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి. మీ డాడీ సెల్ నెంబర్ ఇవ్వు, మాట్లాడాలి. విషయం ఏంటో చెప్పండి, నేను మాట్లాడతా. నీకు తెలీదు బాబు, మీ డాడీ పర్మిషన్ కావాలి. ఏంటి సిజేరియనా? Nowadays it's common. You carry on. Excuse me. హలో హలో నాని. హలో డాడీ, మమ్మీని ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించా. యు డోంట్ వరీ, నువ్వు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే. ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న. ఓకే డాక్టర్, మా డాడీ. హలో నమస్తే సార్. సిజేరియనా డాక్టర్? ఓకే మీరు కానివ్వండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తీసుకురండి. గఫార్ ఖాన్ ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని, నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో. నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తిని గర్వపడతా. నా బిడ్డ పోతే 100 కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాన్రా. సైలెన్స్. రై, నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెధవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడురా. దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ బేవకో. పెట్రా ఫోను.
ఊరుకు చిన్న. డాడీకి నీ గొంతు వినిపిద్దామని అంకుల్ నేను ఇచ్చానంతే కదా అంకులు. ఊరుకోమన్నానా? డాడీ నీ గొంతు విన్నారు. రామ్మ చిలకమ్మ పాట పాడాడే. ఆ ఉదిత్ నారాయణ గొంతు అన్న బాగుందట. నిజంగా డాడీ నాతో చెప్పారు. అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్, ఊరుకుంటాడు. ఊరుకో చిన్న, మీ లేచిపోద్ది. ఊరుకో. Subbarao, alert the police force. Good morning, sir. What happened, sir? సార్, నా భార్య బిడ్డలను కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టండి సార్. సార్, మీకేమైనా పిచ్చెక్కిందా? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బోర్డర్లో సైనికులు ఏమన్నా కంటైనెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముక్క కన్నా హీనం సార్. Open that box. Open that box. ఏడవరు నాన్న, గర్వంగా సెల్యూట్ చేస్తారు. హలో విజయరామరాజ్, మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజ్ కాలేదుగా? మేము మాట మీద నిలబడే మనుషులం. ఈ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గింది. డౌట్ ఉంటే టచ్ చేసి చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కీ చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా నీ హీట్ కరకపోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడ తీసిన పచ్చి బాలెంత్రాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేదేమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తికెళ్తే గంటల్లో టెర్రరిస్టులను వదిలేసి తన కూతుర్ని తెచ్చుకున్నాడు. మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినురాసు. శభాష్.
మీ సిన్సియారిటీకి దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్క దానికోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్క లేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టాను. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ జస్ట్ 2 hours బ్యాక్ మీకు సిజరింగ్ చేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. చెప్పండి మా అబ్బాయి ఎక్కడ? నీ మొగుడిని అడుగు. హలో 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 శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకేదో భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష. గఫ్ఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో, పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష? చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్, శభాష్ శిరీష.
విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత ఒంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు ముగుడి పక్కన దొలితే కనగలిగే పిల్లాడి కన్నా వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపార కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభగత్ సింగ్ చేస్తాను. పిల్లాడు ఏడుస్తున్నాడు. 2 నిమిషాలు, 2 నిమిషాలు పాలు పట్టే టైం ఇస్తారా? శభాష్ శిరీష. ఏం చేయబోతున్నారు? శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను. రాజు, డోంట్ బి ఫూలిష్. అక్కడ నీ భార్య బిడ్డలున్నారు, మైండ్ ఇట్. భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్. ఏంటి సార్ మీరు చేసే పని? ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి, చర్చిలు కూలిపోయాయి, అమాయకులు చచ్చిపోయారు. కమాన్, పిల్లాడికి పాలు పడుతూ ఉండు. 10 నిమిషాల్లో గఫార్ ఖాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా? అవునరా, వెతుక్కుంటూ వస్తానన్నాడు. మీతో పాటు పేలిపోబోయే నా శవం, నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు. ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే, లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా. చెప్పు. ఆరడుగుల ఆడదాని బొమ్మకి 6 గజాల చీర కట్టి అమ్మా అని పిలుచుకునే దేశం రానది. నా మీద చీర చెదిరితే నిన్ను కని కన్నీరు పెట్టుకుంటున్న నీ అమ్మని మొండి వంతో చూసినట్రా లుచ్చ. రే, నన్ను నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ గడ్డ మీద వారిన గద్దల్ని విడిపించుకోవాలనుకోవడం నీ అమాయకత్వం రా. यार ये क्या बोली रे लड़की? सच बात कर रही हूँ रे दीवाने, हरामखोर।
मुझे और मेरे बच्चों को फाड़े रखकर तुम लोग कायरों की तरह भागना चाहते हो, मगर तुम लोग ये जान लो कि भारतवासी भारत माता को 6 फीट साड़ी बांधता नहीं। वक्त आया तो उसी भारत माता के 6 फीट गोदी में दफन होने के लिए भी हर वक्त तैयार है। देश के लिए एक बार शहीद हुए तो 100 बार जन्म लेंगे हम, यही भारत माता की शान है। आई लव इंडिया, आई लव इंडिया। बोलो तेरी भारत माता को। वंदे मातरम। वंदे जय बोलो भारत माता की। जय बोलो भारत माता की। సారీ మునీర్ సాబ్, గఫార్ ఖాన్ వదిలిపెట్టడం నా వల్ల కాదు. వాడి కొడుకు శవం పంపించిన వాడు లొంగలేదంటే వాడికి నిజంగా దేశం పిచ్చి పట్టింది. జీ, పెళ్ళా బిడ్డలను చంపుకున్నవాడు ఇంకా దేనికి లొంగడు. ఎస్, 100% అలా చేస్తే తప్ప గఫార్ ఖాన్ బయటికి రాడు. ఠీకే. నీలాంటి కుక్కలెంగిలి మెతుకులు తినకపోతే ఆ పాకిస్తాన్ పందికొక్కులు ఇండియాలోకి ఎలా చొరబడతాయిరా? గఫార్ ఖాన్ ని జైలు నుంచి ఎలా తీసుకెళ్లబోతున్నారు చెప్పు. చెప్తాను 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు జైలు మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ కుక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మహారాష్ట్ర బాద్రా ఫారెస్ట్ లో ఉన్నారు.
बदमाश सर नहीं చేతబట్టిన గాంధీ బ్రతికున్న బోఫోర్స్ గన్ అని ప్రశంసలు అందుకున్న విజయరామరాజు ఇంతటి దేశభక్తుడి మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం. అయినా యువర్ ఆనర్ ఇది పచ్చి నిజం. ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య, సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు, చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు, కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య. థ్యాంక్ యూ. ఈ కవర్స్లో ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి సార్. మీరు చూస్తున్నవి స్వయానా విజయరామరాజు భార్యా పిల్లల పాస్పోర్ట్స్, వీసా, లాహోర్లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్, పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్. లాహోర్లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు, దాని ప్లాట్ నంబర్, హౌస్ నంబర్తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందున్న యువర్ ఆనర్. అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్న ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. ఎస్ యువర్ ఆనర్. మామూలుగా కథ యువర్ ఆనర్. కారు, బంగళా, కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు. ఇతని భార్య పాకిస్తాన్లో స్కూల్ టీచర్, ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులో స్టూడెంట్. గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. అసలు గఫార్ ఖాన్ అరెస్ట్ కారణం ఆర్కే భూషణ్ గారు. బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, పారిపోతున్న గఫార్ ఖాన్ ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసినా కాదని గఫార్ ఖాన్ ని వదిలేయబోయాడు. ఇతను ఇస్లామాబాద్కు ఫోన్ చేస్తుండగా చూసిన నా సబార్డినేట్ శరత్ని షూట్ చేశాడు. గఫార్ ఖాన్ ని రిలీజ్ చేయించడానికి వస్తున్న ఆత్మాహుతి దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని ఫోర్స్ ని చంపేశారు యువర్ ఆనర్. నిజమైన దేశద్రోహులు, నమ్మక ద్రోహులు మీర్రా. మాతృదేశపు మానాన్ని పొరుగు దేశపు మంచాల మీద కమ్ముకునే నపుంసకుల్రా మీరు. ఈ గుండె ఆగే వరకు దేశ రక్షణ కోసం మండే కాగడారా ఈ విజయరామరాజు, ఈ విజయరామరాజు. దట్ ఈస్ విజయరామరాజ్. డబ్బుకి అమ్ముడిపోతేను, చావుకి భయపడిపోతేను వాడు విజయరామరాజ్ ఎందుకవుతాడ్రా? నన్ను రేపు పాకిస్తాన్లో, భారతదేశంలో ఏం చూశావంటే విజయరామరాజ్ అనే దేశభక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా. భయ్యా, పాకిస్తానీ భయ్యా, ఒక్కసారి రైలాపి మమ్మల్ని అందరినీ కిందకి దించవయ్యా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హాస్పిటల్ ప్రెగ్నెంట్. భయ్యా, हमको भी थोड़ा थोड़ा उर्दू వచ్చు భయ్యా.
మేము ఇండియాలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేసుకునే చిన్న సైజు తీవ్రవాదులమే భయ్యా. భయ్యా మీరు అంటే చేతుకుని కాశీదారం తీసి మెల్ల దరగతాయం తీసుకుని మీతో కలిసిపోతాం భయ్యా. పాకిస్తాన్ లో హిందువులు జేబులు కొట్టుకొని బతికేస్తాం భయ్యా. అల్లా మీద ఒట్టు భయ్యా. ఎక్కడో చదివినట్టు గుర్తు, హిందూ ముస్లిం భాయి భాయి కదా భయ్యా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదురా, ముస్లిం ముస్లిం బాయ్ బాయ్. అందరూ అల్లా బిడ్డలే బతకాలి. భయ్యా మేమందరం అల్లా బిడ్డలమే. సిగ్గు లేదంట మీలాంటి బలవలు ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది. చచ్చిన బతికిన మనిషిగా చావాలరా. ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్నబెట్టినప్పుడు చెప్పు, కపాలం బయటపడేదాకా కాలుస్తాడు. చిత్రం ద పిక్చర్. ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గొడవ చేయకండి. ప్లీజ్ ఆగండి. సైలెన్స్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీరు కర్రెత్తినా కాల్ చేసినా గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం. గవర్నర్ గారికి వినతిపత్రం సమర్పిస్తున్నారా? వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సముద్ర పెట్రోల్ రేటు కాదు, ప్రాణాల సమస్య. నో రిక్వెస్ట్, ఓన్లీ డిమాండ్. గవర్నర్ గారు మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది. అవతల రైలు గొడ్లు ఎత్తుకెళ్ళినట్టు రైళ్లు ఎత్తుకుపోతుంటారు. లోపల కూర్చుని మీ మీటింగ్లు మంతనాలు ఏంటంటే తక్షణమే బందీల్ని. గఫార్ వదిలేదాకా మీ వాళ్ళని వదలమని కండిషన్ పెట్టారు. గఫార్లను తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయమంటారు? మధ్యలో మీరు గొడవలు పెట్టకండి. మాకే గఫార్ గడు అన్నయ్య గారు తెలీదు. అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు, హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు. మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే. ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. హలో హాజీ. హలో, ఇస్ ఇట్ వెరీ गुड? ओके ठीक है. हाथ मिला दो मुनीर भाई, गले मिलो. చిత్రం ద పిక్చర్. చిత్రం ది పిక్చర్ కాదురా, దేశద్రోహం, వెన్నుపోటురా. గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట. ఆత్మాహుతి చేసుకుంటామన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట. ఇవాళ రేపో గఫార్ ఖాన్ రిలీజ్ ఖాయం. మనం ఇండియా బార్డర్ దాటడం ఖాయం. ఈసారి రంజాన్ లాహోర్లో జరుపుకుందాం. మునీర్ భాయ్, ఎక్కువసేపు ట్రైన్లో ఉంటే మనకి సేఫ్టీ కాదు. వచ్చే ఫారెస్ట్లోకి మన వాళ్ళందరినీ రమ్మందాం. ఆ ఫారెస్ట్లో వీళ్ళందరినీ దించి ఫారెస్ట్లో ఉన్న మన పురాణా పూల్ ప్యాలెస్కి తీసుకెళ్దాం. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. అమాయకుల ప్రాణాలతో చెలగాటాలని ప్రభుత్వం, అమాయకుల ప్రాణాలతో చెలగాటాలని ప్రభుత్వం. చూడండి, నిన్నేమో ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని చంపేశారు, ఇవాళ ముగ్గురు అమాయకులను చంపేశారు. ఏంటి సార్ మీ పాలసీలు? పట్టుకున్నట్టుగా కాల్చి పారేయాలి కానీ 100 మర్డర్లు చేశారు తెచ్చుకోవడం, అది జైల్లో మసీదులు కట్టించి బిర్యానీ ప్యాకెట్ సప్లై చేస్తారా? అదే అడవులో మన వాళ్ళు ఉగ్రవాదుల్ని ఎంతమంది మరి చంపేస్తారా? ఏంటి సార్ మీ పాలసీలో? సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతుర్ని ఎత్తుకెళ్తే దేశం మొత్తం కొట్టుకుపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదులను వదిలిపెట్టి తన కూతురుని తెచ్చుకున్నాడయా. మీరు ఆడ కాళ్ళే పట్టుకుంటారో, డబ్బులు ఇస్తారో, అసలు ఆయన వదిలేస్తారో మాకు అనవసరం. మాకు కావాల్సి మా వాళ్ళ క్షేమం. ఏమంటారు? అంతే. అమ్మో, ఇక్కడే బతుకులు బాబు.
సోదరి మండారా, మీరంతా ప్రశాంతంగా ఉండండి. గఫార్ ఖాన్ వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్? ఐ పిటీ యు విజయరామరాజ్. స్వతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబమెక్కారు. కానీ అది వచ్చాక మాత్రం నిన్ను, ఒక దేశభక్తుడిని, ఉరి తీస్తోంది నీ సర్కార్. జెండా కర్ర బిర్రగొట్టుకొని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం. నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నాతో రా. కలిసి పాకిస్తాన్ పోదాం. నువ్వు మా మనిషివే అంటాం, మేజర్ని చేస్తాం, మిద్దలు రాసిస్తాం. వస్తావా? మరణిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చే జన్మలోనైనా దేశద్రోహిగా పుట్టి బతికిపో. బాయ్. జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని, కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా? 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాన్ని 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే బుద్ధిలేని చవట, నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా, బయట బయట. తెల్లవారులు బుర్రకథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు. ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను, రేపటి నీ గతి చెప్తాను. ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భసంచిలోంచే చరిత్రను సృష్టించేవాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుణ్ణి వర్ణిస్తా, అతని విజయగాథ వివరిస్తా.
వెళ్ళండి సార్, నాకేం పర్వాలేదు. వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళనేమనకండి. నాకేం పర్వాలేదు, మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల ఒట్టనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు. నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్. మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పెరుగుతాను. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు. నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళుబోతులు, పరాయి దేశ భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు, అర్హత లేదు.
ఎన్ని చెట్లున్నాయో అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతి పిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందజేస్తుంది చిరు ప్రశంస.